ఎందుకే నీకు 500? ఎందుకంటే నా పాకెట్ మనీ అయిపోయింది కనుక. అర్జున్, నువ్వు కూడా ఏంటి ఇలా అడగగానే అలా ఇచ్చేస్తావా? ఎందుకు ఏంటి అని అడగవా? 500 కదా. అలా కాదు అర్జున్, ఇట్స్ నాట్ ద ప్రొసీజర్. ఊరుకో శివగామి, దీనికి కూడా అప్లికేషన్ పెట్టి అప్రూవర్ వచ్చిన తర్వాత ఇవ్వాలా ఏంటి? అలా అడుగునా అన్నా. నువ్వు దాన్ని వెనకేసుకురాకు. జస్ట్ 500, దాంతో తను ఏం చేస్తుంది చెప్పు? 10 రూపాయలైనా 100 రూపాయలైనా ప్రతి రూపాయికి ఒక లెక్క ఉండాలి. అదేంటమ్మా, పిన్ అడిగితేనేమో ఎన్ని లక్షలైనా ఎందుకు ఏమిటి అని అడగకుండా ఇచ్చేస్తావు. నేను అడిగినప్పుడల్లా ఎందుకు ఇలా చేస్తావు? తీసుకో, నాకేమొద్దు. భవాని ఆగు. శివగామి, దాన్ని ఎందుకు డిసప్పాయింట్ చేస్తున్నావు? నీకు అర్థం కావడం లేదు అర్జున్. అది పాకెట్ మనీ అడిగినప్పుడు ఎందుకు ఏంటి అని చెప్పిందా? అది చిన్న పిల్ల, డబ్బుల్ని ఏం చేస్తుందో తెలుసుకొని కదా ఇవ్వాలి. నేనేమీ బ్యాడ్ టాస్క్ కోసం అడగడం లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ కాలనీలో వినాయక మండపం పెట్టి వినాయకుడిని నిలబెడుతున్నారంట. అది చందా అడిగింది. అందరం కలిసి తలో 500 చప్పున ఇస్తున్నాం. అందుకే అడిగాను. అది ముందే చెప్పొచ్చు కదా. శివగామి, దిస్ ఇస్ అన్ఫేర్. భవాని, నువ్వు ఇట్రా. 500 కాదు, నీ తరపున భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరపున మండపానికి అయ్యే ఖర్చు, రోజు ప్రసాదాలకయ్యే ఖర్చు మనం ఇస్తామని చెప్పు. వినాయకుడి పూజ బాగా చేయించమని చెప్పు, సరేనా? థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు ఇదెందుకు? నేను ఐస్ క్రీమ్ కొనుక్కుంటా. ఏయ్ భవానీ, చూసావుగా దీని గోల.